రోజులుగా అనేక వాట్సాప్లలో తన ఫేస్బుక్ ఐడీలలో వీడియోలను షేర్ చేస్తూ నిన్న ఒక టెలివిజన్ ఛానల్ డిబేట్లలో కూడా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి ఆనందంలో మద్యం మత్తులో చిందులేస్తున్నటువంటి వీడియో అని చెప్పడం జరిగింది. డిబేట్లో కూర్చొని నిన్న డిబేట్లో కూర్చొని మొన్న కోటి సంతకాలు అయ్యి నేను మద్యం మత్తులో చిందులేశానని చెప్పాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి. నాతో పాటు అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడిగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి నరేష్. ఇతను అసలు బతికి కూడా లేడు. ఇతను చనిపోయి చాలా కాలం అవుతుంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మేము వెళ్ళి మద్యం సేవించడం ఎలా కుదురుతుంది? చనిపోయిన వ్యక్తి నాతో పాటుగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము మద్యం మత్తులో చిందులు ఎలా వేస్తాం? చూసుకోవాలి కదా కిరణ్ రాయల్. ఏదైనా చేసేటప్పుడు, పోనీ ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు దాన్ని చూసుకొని కదా చేయాలి నువ్వు. ఈ రకంగా నాతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చనిపోయిన వ్యక్తి వచ్చి మద్యం సేవించి మేము చిందులేసామా? కనీసం ఏమైనా బుద్ధి జ్ఞానం, చనిపోయిన వ్యక్తిని కూడా మీ రాజకీయ వికృత క్రీడల కోసం ఈ రకంగా ఉపయోగించుకోవడం నీకు సమంజసమేనా? ఇది న్యాయమేనా? ధర్మమేనా? ఇదేనా నీకు పవన్ కళ్యాణ్ గారు నేర్పే రాజకీయం? ఇదేనా జనసేన పార్టీ సిద్ధాంతం? చనిపోయినటువంటి వ్యక్తులను ఈ రకంగా మీ రాజకీయాలకు వాడుకోమని పవన్ కళ్యాణ్ గారు నేర్పించారా? అసలు నువ్వు చేసే ఆరోపణలో ఎంత నిజముందో దీనితో రుజువు కాలేదా? నువ్వు ఇప్పటికీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసేటువంటి నేను, నాకు అధికార ప్రతినిధి పదవి వచ్చి 5 నెలలు అవుతుంది. స్టేట్ మీడియా ప్యానలిస్ట్గా పదవి ఇచ్చి 5 రోజులు అవుతుంది. ఇతను చనిపోయినటువంటి వ్యక్తితో ఈ కాలంగా నేను వచ్చి ఈ రకంగా మద్యం మత్తులో చిందులేశానని నువ్వు రుజువే చేస్తే తిరుపతి నడి రోడ్డులో నా తల నరుక్కుంటా. మళ్ళీ చెప్తున్నా, అధికారంలో మీరున్నారు, నువ్వు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్తావు, మీ నాయకుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నువ్వు ఇది కానీ నిరూపిస్తే, ఆరోపణలు చేసి ఏదో బురద చల్లాలి కదా అని మాట్లాడితే సరిపోదు కిరణ్ రాయల్. నువ్వు చేసిన ఆరోపణలని నిరూపించు. బహిరంగంగా చెప్తున్నా, తిరుపతి నడి రోడ్డులో నేనే స్వయంగా నా తల నరుక్కుంటా. అసలు నీలాంటి చౌకబారు వెధవకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ సమాజంలో ఏర్పడేటువంటి గందరగోళ పరిస్థితుల కోసం ఈ వివరణ ఇస్తున్నా. నేనేమి నీలాగా సమాజంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి చరిత్ర నాకు లేదు. ఒంటరి మహిళను కూడా లేకుండా వంచి మోసం చేసి నయవంచన చేసి కోట్ల రూపాయలని కొల్లగట్టలేదు కిరణ్ రాయల్. ఇలాగా ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి చరిత్ర నాకు లేదు కిరణ్ రాయల్. ఒక మహిళతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మహిళని సర్వనాశనం చేసి ఆ మహిళని తన బిడ్డకి, తన భర్తకి, ఆఖరికి ఈ తిరుపతికే దూరం చేసిన చరిత్ర నీది కాదా? బ్లాక్ టికెట్లు అమ్మినటువంటి చరిత్ర నీది కాదా? శ్రీవారి దర్శన టికెట్లు అమ్మే దళారివి నువ్వు కాదా? ఇంత నీచమైనటువంటి విష సంస్కృతి కలిగినటువంటి నువ్వు ఈరోజు రాజకీయంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం చేస్తానన్నటువంటి సంక్షేమాన్ని చేయకపోతే మేము ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నా. మీ తప్పిదాలను ఎత్తు చూపుతున్నా. ఎక్కడో కూడా నేను మితిమీరి మాట్లాడినటువంటి పరిస్థితే లేదు కదా. పోనీ ఏ రోజైనా నేను చేసే విమర్శకి నువ్వు తగినటువంటి విమర్శ సమాధానం ఏ రోజున చెప్పగలిగావా? అలాంటి హుందాతనంతో కూడినటువంటి రాజకీయం ఏ రోజున చేసావా? ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు ఆరోపణ చేస్తావు, వెళ్ళిపోతావు.
ఇక్కడ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారంటా వెళ్ళిపోతావు. అవినయ్ రెడ్డి గారు ఇది తప్పు చేసేసారు అది తప్పు చేసేసారని మాట్లాడుతూ వెళ్ళిపోతావు. సిగ్గన్నా లేదా కిరణ్ రాయల్ నీ జీవితానికి? ఎవరైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి ఆధారాలతో ఏ రకమైనటువంటి సమాచారంతో మాట్లాడుతున్నామో వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏ రోజైనా అలాంటి రాజకీయం నువ్వు చేసావా?